హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేస్తున్న వంట దహీ బెంగన్. దహీ బెంగన్ అంటే పెరుగులోన వంకాయ అన్నమాట. ఇది పెరుగు వంకాయ కలిపింది. ఇది అథెంటిక్ ఒడిస్సా రెసిపీ అన్నమాట. దీనికి ఏమేమి కావాలో చూద్దాం. ఒక మంచి వంకాయ తీసుకుంటాం, అలాగే దాన్ని ఇలాగా రౌండ్గా చక్రాల్లాగా ముక్కలు కోసుకుంటాం. మనకి లోన ఏమైనా ఉన్నాయో లేదో చూసుకొని కొంచెం గిన్నెలోన వేసి నీళ్ళు వేసి నీటిలో, ఎందుకంటే వంకాయలు కోసిన వెంటనే నలుపు అయిపోతాయి కదా, మనం చేయడం మొదలు పెట్టేలోగా వంకాయల్లోన నీటిలో వేసేస్తాము కట్ చేసి. అందులో కొంచెం ఉప్పు వేసి ఉంచేస్తాం అనమాట. ఏమేమి మసాలాలు కావాలో ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఒక్కొక్కటి ఇందులోన కొంచెం ఉప్పు, పసుపు, అలాగే ఇది మామూలు ఎరుపు మిరపకాయల కారం గుండా, కొంచెం కసూరి మేతి, అది కొంచెం కిచెన్ కింగ్ మసాలా అనమాట. మొత్తం అన్నీ కలిపి పౌడర్ అంతా కలిపి ఒక పౌడర్లా చేసుకుంటాం. అన్నీ కలిపి ఈ ఈ మసాలానేమో మనం కట్ చేసి ఉంచాం కదా ముక్కలు, వంకాయ ముక్కలు, ఆ వంకాయ ముక్కలకి కొంచెం కొంచెం పట్టించడానికి అనమాట. ఇవన్నీ మొత్తం కలిపి ముక్కలు బట్టి మనం మసాలాలు కూడా కలుపుకుంటాం అనమాట, ఎంత సరిపోతుందో అంత. ఇప్పుడు పొయ్యి మీద ఒక స్టవ్ మీద పెనం పెట్టుకుంటాం. పెనం మీద కొంచెం నూనె వేసాం. వేడెక్కిన తర్వాత కొంచెం వేడెక్కింది బాగాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా మసాలాలు, ఆ మసాలాల్లోన ఒక్కొక్క వంకాయ ముక్క తీసి కొంచెం అటు ఇటు మసాలా పట్టినట్టుగా డిప్ చేసుకొని మరుగుతున్న నూనెలోనమాట ఈ పెనం మీద పెట్టి వేయించుకోవడానికి పెట్టుకుంటాం అన్నమాట ముక్కలన్నీ వరుసగాను. ఇది చాలా అథెంటిక్ రెసిపీ అండి. ఇది మనం ఎక్కడైనా ఒడిస్సా వైపు వెళ్ళి హోటల్స్లోన ఇది దొరుకుతుంది. హోటల్స్లో కూడా దొరుకుతుంది, ఇళ్ళల్లో కూడా రోజు చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఒడిస్సాలో ఏంటంటే వాళ్ళు తిన్నది పక్కాల్ బాత్ అంటే మనం గంజన్నం అంటాం కదా, అలా గంజన్నంతో ఈ మీకు ఒక వీడియో పెట్టాను, దాంట్లోనే ఉంది. ఆలూతోని చేస్తారనమాట, ఆలూ చోకాని. ఇది కూడా పక్కన ఉంటుంది అనమాట వాళ్ళకి. దీన్నే దహీ బెంగన్ అంటారనమాట. దహీ బెంగన్ కూడా రోజువారీ వాళ్ళ ఇళ్ళల్లోన రోజు చేసుకుంటారు. అది కాకుండా ఇది హోటల్స్లో, డాబాల్లో మనం ఎప్పుడైనా హైవే మీద నుంచి వెళ్తుంటే చూడండి, కావాలంటే ఒడిస్సా వచ్చినప్పుడు డాబాల్లోన ఎక్కడైనా భోజనం కింద దిగినప్పుడు దహీ బెంగన్ అని అడిగి చూడండి, మీకు హోటల్లో కూడా ఇది దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలం కదా, పెరుగును ఇది కలిపి చేస్తారనమాట. మనం అన్నట్లో కలుపుకొని తినొచ్చు, ఆ ముక్కలను ఉంచుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది మసాలాలు కొంచెం పట్టించాం కదా, వంకాయలు వేరమే వేగిపోతాయి, మెత్తబడిపోతాయండి. కొంచెం అటు ఇటు తిప్పుకుంటున్నాను, ఎందుకంటే రెండు వైపులు కాల్చాలి కదా. కొంచెం నీరు ఉంటుంది వంకాయకి, లేత వంకాయలు అయితే కొంచెం నీరుగా ఉంటాయి కదా. కొంచెం నీరులాగా అంతా లాగేసి కొంచెం పలచబడిపోయిన దాకా ముక్కలు కొంచెం కొంచెం నూనె మనకు పడితే కొంచెం కొంచెం ఎంత పడుతుందో అంత వేసుకుని పెనం మీద వేయించుకుంటే షాలో ఫ్రై అనమాట. మనం డీప్ ఫ్రై గట్ట ఏం చేయక్కర్లేదు, వీటిని షాలో ఫ్రై చేసుకోవచ్చు. మనకి ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు వంకాయను కూడా. ఇలా నేను చక్రాల్లా కట్ చేశాను. ఎక్కువగా ఇలాగే చేస్తారు. అలా నిలువుగా కూడా కట్ చేసుకొని హోటల్స్లో నిలువుగా కట్ చేస్తారు. నిలువుగా కట్ చేసి దానికి ఉప్పు కారం అంటించి నూనెలో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నూనె కళాయిలు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి కదా, అందులో పడి తీసేస్తారనమాట. ఇది చాలా హోటల్స్లో దొరుకుతుంది అనమాట. చాలా బాగుంటుంది కూడా తింటే. ఒకసారి చేసుకొని తినండి, అందరికీ నచ్చుతుంది. నేను ఈరోజు చేశాను కాబట్టి చూపిస్తున్నాను. ఒడిస్సా స్పెషల్ అనమాట ఇది. అటు ఇటు కొంచెం తిప్పుకోవాలి మనం వేగుతుండగా. నూనె కొంచెం పెనం మీద చివర్లకు వెళ్ళిపోతుంది, అందుకే చివర్లు కాలుతున్నాయి, మధ్య కొంచెం కాలట్లేదు. ఇలాంటివి అథెంటిక్ రెసిపీలు ఒడిస్సాలోనే చాలా ఉంటాయండి. జార్ఖండ్లో తక్కువే, కానీ ఇక్కడ ఒడిస్సా వైపు చాలా, ఎందుకంటే వాళ్ళకు చాలా కూరలకు ప్రాముఖ్యం ఇస్తారనమాట. ఒక 6-7 రకాల కూరలు పెట్టుకొని చల్లదనంతో తింటారు వాళ్ళు. అలా ఉంటాయి అన్నమాట కూరలు. 4-5, 6-7 రకాల కూరలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్కరికి. చూడండి, వాళ్ళు ఒడిస్సా వైపు తినడం అలా తింటారనమాట పెట్టుకొని. అందులో ఇది ఒకటి అనమాట. ఇది డెఫినెట్గా ఉండాలన్నమాట పక్కన. కాలిపోయి వంకాయలు శుభ్రంగాను చూడండి పలచబడిపోయి, మనం ఇంత దలసరిగా కోసి పెట్టాను కదా, బాగా లాగేసింది నీరంతను. ఈ టైంలో మనం బాగా కాలిపోయానంటే అలా పెనంతో దించి పెట్టుకోవచ్చు. బాగా పలచబడిపోయాయి ముక్కలు.
ఈ మసాలాలన్నీ పట్టుకొని వంకాయ చాలా టేస్టీగా తయారవుతుందన్నమాట. మనం వేసిన మసాలాలన్నీ పట్టుకొని, ఏమేమి మసాలా వేసానో గుర్తుంది కదా, ఉప్పు, మసాలా, పసుపు, కొంచెం మన కిచెన్ కింగ్ మసాలా, కసూరి మేతి అంటించేసి కొంచెం ఫ్రై చేయడమే నూనెలోనేసి. ఇప్పుడు నెక్స్ట్ ఏమో మనం అది పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దాన్ని తయారు చేయడానికి ఇప్పుడు మనం పెరుగు, ఇప్పుడు దహి బెంగన్ అన్నాం కదా. దహి అంటే హిందీలో పెరుగు అనమాట, అది బెంగన్ అంటే వంకాయ అనమాట. ఇప్పుడు దానికి మనం ఆ పెరుగుకి తాలింపు పెట్టాలన్నమాట. అందులో ఏమేమి వేస్తావో చూడండి. మనం చిన్న తాలింపు గిన్నె పెట్టుకున్నాను నేను. అందులో కొంచెం నూనె వేసాను, ఒక 3 చెంచాలు. కొంచెం నూనె వేడెక్కిందాక ఉండిన తర్వాత అందులోన ఏమేమి వేయాలో చూద్దాం. అందులో తాలింపు కోసం ఎండుమిరపకాయలు ఒక 3, పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి అందులో వేసాను అనమాట. వేగేదాకా కొంచెంసేపు ఉంచాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయ అంత తొందరగా వేగదు కదా. ఇప్పుడేమో కొంచెం ఆవాలు, జీలకర్ర, అంతే దీని తాలింపు. అందులో తాలింపులోనే ఆవాలు, జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత ఇది వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఎందుకంటే ఒడిస్సా, ఆంధ్ర టచ్ పక్కన ఉంటాయి కదా. దీనికి పెరుగు తాలింపు అంటే తప్పకుండా కరివేపాకు ఉంటేనే బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు. అలాగే మనం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఈరోజు ఇంగువ నా దగ్గర లేదు, అయిపోయింది, అందుకే వేయలేదు. ఇంగువ కూడా వేసుకుంటారు ఇందులోన. తాలింపు వేయగానే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. నూనెలో బాగా వేయించుకుంటాం. కొంచెం ఎండుమిరపకాయలు పరపరాలు ఆడిందాక అందులో ఎండుమిరపకాయ తీసుకుని తిన్నా కూడా బాగుంటుంది. ఎండుమిరపకాయ ఎంత బాగా కరకరాలు ఆడినట్టుగా వేయిస్తే మంచి స్మెల్ వస్తుంది, అది తినడానికి కూడా బాగుంటుంది అనమాట. పచ్చిమిరపకాయ కూడా అలాగని కొంచెం వేయించాలి బాగాను. వేయించడం వల్ల ఏంటంటే దానికి ఉన్న కారం కూడా తగ్గిపోతుంది అనమాట. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని పెరుగులోనికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. పెరుగు చిక్కటి పెరుగు ఉండాలి దీనికి, మరి పల్చటి మజ్జిగ లాంటిది కాకుండా, మరి గట్టి పెరుగు కాకుండా చిక్కటి పెరుగు అనమాట ఉండాలి. మరీ పులిసింది కాకుండా మరీ తీయగా ఉండకూడదు. మీడియంలో ఉన్న పెరుగుని తీసుకుంటాం, బాగా చిలక కొట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు కూడా కలిపేస్తాం అన్నమాట. పెరుగుని చిక్కటి పెరుగు అనమాట ఇది. దాని పెరుగులోనే కొంచెం ఉప్పు వేసాను. ఉప్పేసి కొంచెం మనకి ముక్కలు లేకుండా కొంచెం కవ్వంతో చిలికిస్తామంటే బాగుంటుంది. దీన్ని అన్నంలో కలుపుకొని తింటారు, అలాగే రోటీతో కూడా తింటారు. ఇది చల్లగే వడ్డిస్తారు, వేడిగా ఉండదని. పెరుగు నేను పొయ్యి మీద పెట్టాను కానీ అది వేడి చేయట్లేదు నేను, ఉప్పు కలపడానికని పైన కనిపిస్తుందని పెట్టాను దాని మీద. స్టవ్ మీద, స్టవ్ ఆపిన స్టవ్ మీద పెట్టాను నేను. పెరుగు శుభ్రంగా చిలకొట్టి దాంట్లో కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటాం. కలిపి పెట్టుకున్న తర్వాత చల్లటిదే తింటారు, ఇది వేడిది ఏం తినరు. మేము ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని ఇందులో వేసేస్తాం పెరుగులోనమాట. పెరుగులో తాలింపు వేయడం వల్ల ఏమవుతుందంటే, పెరుగు తింటే కొంతమందికి చలవ పడదంటారు కదా, అందుకే తాలింపు పెట్టిన పెరుగు తింటే అలాగే ఏమీ ఉండదన్నమాట. అది బాగుంటుంది, మంచిది కూడా ఒంటికి తింటే. తాలింపు వేస్తాము చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో తాలింపు పైన. తాలింపు వేయడం వల్ల పెరుగు ఏంటంటే చాలా టేస్టీగా అవుతుంది. తాలింపు కొంచెం ఉండిపోయింది, కొంచెం నీళ్ళేసి దాంట్లో పడేస్తున్నాను. కలిపిస్తాం చూడండి ఎంత చక్కగా ఉందో. మీద ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనమాట కట్ చేసుకొని, పచ్చి కొత్తిమీరని లాస్ట్లోన పెరుగులోన వేసేసాను అనమాట. అన్నీ కలిపి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ ఏం చేస్తాను, మనం ఇందాక వేపు పెట్టుకున్నాం కదా వంకాయలు, మసాలా పెట్టి ఆ వేపు పెట్టుకున్న వంకాయలని ఆ పెరుగులో వేసేస్తాం అనమాట. ఆ పెరుగు పీల్చుకొని వంకాయలు, పెరుగు అంతా కలిపి చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట. అన్నంలో కలుపుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు. ఎందుకంటే నాకు తెలీదు, ఒకసారి ఈయన మా వారు చెప్పారనమాట, ఇలా చేస్తారని. అప్పటి నుంచేమో నేను చేయడం మొదలుపెట్టాను. చాలా బాగుంటుంది. మనకి చూడండి సమ్మర్ సీజన్లో తినలేము, ఏవిని వేడివి తినలేము, కారం తినలేము కదా, అలాంటప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూరలాగా ఉంటుంది,
మజ్జిగ కలుపుకున్నట్టుగా ఉంటుంది అనమాట. తయారైపోయిందండి దహి బెంగన్. డిష్ అవుట్ చేస్తాను, డిష్ అవుట్ చేసి చూపిస్తాను. నా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన దహి బెంగన్ తయారైపోయిందండి. గిన్నెలో వేసాను. గిన్నెలో వేసిన తర్వాత మనకి ఇంక కూర వేరేగా వండుకోక్కర్లే, రెండు కలిపి అయిపోద్ది. కలుపుకోవడానికి నంచుకోవడానికి రెండు కలిపి అయిపోయింది అనమాట. మీరందరూ చేసుకొని తిని నాకు లైక్ చేయండి, బాగుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినందుకు. థ్యాంక్ యూ.